హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం జావా స్క్రిప్ట్ ల్యాబ్స్ అనేది స్టార్ట్ చేస్తాము. సో నేను ఆల్రెడీ పైథాన్ స్టాక్ అనేది ఒక ఫోల్డర్ మెయింటైన్ చేసి అన్ని వరుసగా చెప్తూ వస్తున్నాను. సో దట్స్ వై ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ ఫోల్డర్లో జావా స్క్రిప్ట్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి మనం ఫస్ట్ ల్యాబ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే సో కోడ్ స్పేస్ డాట్ అని కొడితే ఈ కోడ్ స్పేస్ డాట్ అనేది ఎందుకు కొడతాం అనేది నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ HTML CSS క్లాసెస్ చెప్పేటప్పుడు. మీకు తెలియకపోతే నా ప్రీవియస్ క్లాసెస్ మీకు ఆల్రెడీ ఇక్కడ ప్లేలిస్ట్లో లింక్ పెట్టి ఉంటుంది, ఒకసారి HTMLలోకి వెళ్ళి చూడండి. దాంట్లో VS కోడ్ ఇన్స్టలేషన్ చేయటము, నోడ్ ఇన్స్టలేషన్ చేయటం కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో పెట్టాను. నేను ఈ వీడియోలో దాని కార్డు పెడతాను, ఫస్ట్ వీడియో. సో మీరు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఆ కార్డు చూసేసి ఆ కార్డు ప్రెస్ చేస్తే మీకు హౌ టు సెటప్ ద VS కోడ్ అండ్ హౌ టు ఇన్స్టాల్ ద నోడ్ JS అనేది మీకు వస్తుంది. సో అవి రెండు కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి ప్రాక్టీస్కి. సో ఓకే, నేను ఆ కార్డ్ అనేది కంపల్సరీ మీకు స్టార్టింగ్లోనే ఆ కార్డు పెడతాను ఈ వీడియోకి. సో ఆ కార్డు మీరు క్లిక్ చేసుకుంటే దాంట్లో మీకు VS కోడ్ ఎలా సెటప్ చేసుకోవాలి, ప్లగ్ఇన్స్ ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి, అలానే వచ్చేసి నోడ్ JS ఎలా ఇన్స్టాల్ చేయాలని దాంట్లో ఉంటుంది. మీరు ఆ వీడియో కంటిన్యూ చూడండి. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఆఫ్ ది టాపిక్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయటం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యింది, ఈ నాలెడ్జ్ అనేది నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ అయ్యింది. సో ఓకే, లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. కోడ్ స్పేస్ డాట్ మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక కోడ్ మనం క్రియేట్ చేస్తున్నామండి. జావా స్క్రిప్ట్ కూడా మనం lab1 అని క్రియేట్ చేసుకుని వద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ చేసేద్దాం, న్యూలోకి వెళ్దాం, ఒక ఫోల్డర్ తీసుకుందాం, ఆ ఫోల్డర్ పేరు lab1 అని పెట్టుకుందాం. సో ఈ lab1లో ఇవన్నీ కూడా నేను మీ అందరికీ నా వెబ్సైట్ తెలుగు ITtutorials.comలో మెటీరియల్స్ అని చెప్పిన ఒక ట్యాబ్ ప్రిపరేషన్ చేస్తాను. దాంట్లో ఇవన్నీ ల్యాబ్స్ అన్ని కూడా అక్కడ పెడతాను. మీరు ఎవరైనా సరే ఆ తెలుగు ITtutorial.comలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక 2-3 డేస్లో మేబీ మండే నుంచి అవన్నీ అప్డేట్ చేస్తాను, HTML CSS ల్యాబ్స్ అండ్ జావా స్క్రిప్ట్ కూడా. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే కోడ్ స్పేస్ డాట్, వాట్ ఈస్ ద మెంట్ బై కోడ్ స్పేస్ డాట్ అంటే అర్థం ఏంటంటే మీరు ఎక్కడైతే రిసైడ్ అయ్యి ఉండారో, ఏ ఫోల్డర్లో అయితే మీరు కూర్చొని ఉండారో ఆ ఫోల్డర్ని టార్గెట్గా చేసుకొని VS కోడ్ని ఓపెన్ చేయమని అర్థం అన్నమాట. అలా కాకుండా ఒట్టి కోడ్ కొట్టి మీరు ఎంటర్ కీ కొడితే ఏమైందంటే ప్రీవియస్ ఏదైతే VS కోడ్లో ఓపెన్ అయ్యి ఉంటుందో ఆ పాత్నే లొకేట్గా తీసుకొని ఓపెన్ చేసింది. కానీ మనం ఎక్కడున్నామో ప్రెజెంట్ ఆ పాత్నే లొకేషన్గా తీసుకొని ఓపెన్ అవ్వాలంటే కోడ్ అండ్ స్పేస్ డాట్ అని ఇస్తే కరెంట్ లొకేషన్ని పాత్గా తీసుకొని ఓపెన్ చేయమని అర్థం. సో ఇప్పుడు మనకి బ్లాంక్గా వచ్చేసింది. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు మనకి ఫస్ట్ మనం యాజ్ పర్ సిలబస్ మనం ముందు డిస్కస్ చేసుకున్న ప్రకారం లింకింగ్ ఏ జావా స్క్రిప్ట్ ఫైల్ అని చెప్పి అనుకున్నాం. లింకింగ్ ఏ జావా స్క్రిప్ట్ ఫైల్, అసలు ఎందుకు ఈ లింకింగ్ ఏ జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది తీసుకుంటాం? సో ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ నేను ఈలోపు HTML ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తూ మీతో డిస్కస్ చేస్తాను, టైం వేస్ట్ కాకుండా. ఇక్కడ బాయిలర్ టెంప్లెట్ తెలుసు కదా మీకు, షిఫ్ట్ కీ పట్టుకొని వన్స్ ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టి ఎంటర్ కొడితే HTML బాయిలర్ టెంప్లెట్ వచ్చింది. దీని గురించి తెలియాలంటే నా HTML వీడియోస్ ఉన్నాయి, అది కార్డు ఫస్ట్ పెడతానని చెప్పాను. వీ కెన్ చెక్అవుట్ దట్ కార్డు, దాంట్లో అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. నేను ఇప్పుడు జావా స్క్రిప్ట్ 1 అని చెప్పి పెడతాను. ఓకే, దట్స్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే హౌ టు లింకింగ్ ద ఫైల్, వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది లింకింగ్ ఆఫ్ ది ఫైల్. సో జనరల్గా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతాం. CSS అన్ని ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాము, అలానే జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాం. ఎందుకు సపరేషన్ చేస్తాం? కన్సర్న్ ఏంటి మనకి? ఈ సపరేషన్ యొక్క కన్సర్న్ ఏంటి? ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్ని కూడా ఓపెన్లో ఉన్నప్పుడు CSS ఫైల్స్ ఓపెన్లో ఉండి మనం రాసే సోర్స్ ఫైల్స్ కూడా ఒకటే డైరెక్ట్లో ఉంటే ద స్ట్రక్చర్ విల్ బి క్లమ్జీగా ఉంటుంది. డెవలప్ చేసేటప్పుడు చాలా క్లమ్జీగా ఉంటే డిస్టర్బెన్స్డ్గా ఉంటుంది అనమాట. సో కాబట్టి డెవలపర్కి చాలా నీట్గా ఉండాలంటే ఏ CSS ఫైల్స్ కావాలంటే ఆ స్ట్రక్చర్ ఆఫ్ ది ఫోల్డర్లోకి వెళ్ళాలి, జావా స్క్రిప్ట్ కావాలంటే JS ఫోల్డర్లోకి వెళ్ళాలి. లైక్ మన ప్రాజెక్ట్లో ఏదైనా ఇమేజెస్ వాడుతున్నాం అనుకో, ఇన్ కేస్ వీ కెన్ టేక్ ఇమేజెస్. సమ్ పీపుల్ ఏం చేస్తారంటే దీన్ని మొత్తాన్ని కలిపి అసెట్స్ అనే ఫోల్డర్లో పెట్టుకొని చేస్తుంటారు. బికాస్ ఆఫ్ ద ప్రాజెక్ట్కి అసెట్ ఏంటివి? CSSలు, ఇమేజెస్, జావా స్క్రిప్ట్. సో కాబట్టి అలా కూడా పెట్టుకోవచ్చు, నో వరీడ్ అబౌట్ దట్. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. ఈ సపరేట్ చేయటం వల్ల ఏమైందంటే సెగ్రిగేట్ చేయటం వల్ల చాలా ఈజీగా డెవలప్ చేసేటప్పుడు మ్యానిపులేట్ చేయడం కానీ కోడ్ రైటింగ్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. రెండోది రీయూజబిలిటీ కోసం ఈ ఫోల్డర్ని మనం ఇంకొక ప్రాజెక్ట్కి అటాచ్ చేసుకొని కూడా
వాడుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అదే జావా స్క్రిప్ట్ని తీసుకొచ్చి నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు జస్ట్ డిస్కస్ చేసిన తర్వాత. అదే జావా స్క్రిప్ట్ని తీసుకెళ్ళి హెడ్కి మధ్యలో రాసుకుంటే ఈ HTML ఫైల్లోనే ఆ జావా స్క్రిప్ట్ పనిచేసిద్ది. కానీ రేపు మనం ఇంకొక ఇదే జావా స్క్రిప్ట్ని ఇంకొక HTML పేజీలో కూడా వాడాలి అనుకుంటే అప్పుడు పనిచేయదు. ఎందుకని? ఈ పేజీ ఇన్సైడ్ రాసాం కాబట్టి అది ఆ పేజీలోనే పనిచేసింది. అదే కోడ్ని మనం ఒక జావా స్క్రిప్ట్ ఫోల్డర్లో పెట్టుకొని రాసుకుంటే, సపరేట్ జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసి రాసుకుంటే, వెనెవర్ వీ నీడ్ అప్ టు దట్ కోడ్ రీయూజబుల్ ఎక్కడైతే చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్లో మనం అటాచ్ చేసుకుంటాం. అది ఎలా అటాచ్ చేద్దామని ఇప్పుడు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి జనరల్గా వితౌట్ లింకింగ్ ద ఫైల్ స్క్రిప్ట్ రాయాలి అనుకుంటే మీరు ఇక్కడ వాడాల్సింది ఏంటంటే, ఇక్కడ స్క్రిప్ట్ అని చెప్పని ఒక ట్యాగ్ వాడేసి ఈ స్క్రిప్ట్కి మధ్యలో మీరు ఏది రాసినా కానీ అది పనిచేసింది. నేను ఊరికే అలర్ట్ అనేది రాస్తున్నాను. హాయ్ జావా స్క్రిప్ట్ ఓల్డ్ అని చెప్పని రాస్తాం. ఫస్ట్ ఫైల్ కాబట్టి మనం జస్ట్ వీఆర్ మెన్షనింగ్ టు దట్. ఈ అలర్ట్ అనేది ఒక విండో ఆబ్జెక్ట్. మనకి DOM-లో అలర్ట్ అనేది బై డిఫాల్ట్ కమాండ్, ఇది ఎగ్జిక్యూట్ అయింది. అయితే దీన్ని మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి షో ప్రివ్యూలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఈ షో ప్రివ్యూ అనేది డైనమిక్గా HTML పేజ్లో ఉన్న జావా స్క్రిప్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయదు. అందుకని నేను విడిగా వచ్చి ఓపెన్ చేస్తున్నాను. ఈ ఓపెన్ చేసినప్పుడు ఏమైపోతుంది మనకి ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ పేజ్ ఏమొచ్చేసింది చూడండి, హలో జావా స్క్రిప్ట్. ఎందుకని? వెన్ ఎవర్ ద పేజ్ ఈజ్ లోడ్ దెన్ ఆటోమేటిక్లీ ద స్క్రిప్ట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. స్క్రిప్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? పేజీ బాడీ లోడ్ అవ్వక ముందే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. ఇక్కడ నేను H1 అని పెట్టాను, హలో అని చెప్పని పెట్టాను. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. ఇక్కడికి వచ్చేసేయండి, రిఫ్రెష్ చేయండి. హలో అనేది ఇంకా ప్రింట్ కాలేదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, హలో అనేది ఇంకా ప్రింట్ కాలేదు. అంటే టాప్లో స్క్రిప్ట్ రాసినప్పుడు ఎప్పుడు పనిచేస్తుంది మనకి? ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ కాకముందు పనిచేస్తుంది. ఓకే, ఇదే స్క్రిప్ట్ని మనం కాపీ చేసేసి కట్ చేసేద్దాం అక్కడి నుంచి. ఈ హలో తర్వాత పేస్ట్ చేసామనుకోండి, సో దెన్ వీ కెన్ రిఫ్రెష్ ద పేజ్. ఫస్ట్ హలో అనేది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు మనం పేజ్ రిఫ్రెష్ చేసేస్తే ఈ స్క్రిప్ట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిపోయి వెంబడి ప్రింట్ అయిపోతుంది. ఇది మీకు నేను ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను. స్క్రిప్ట్ పైన పెడితే డిఫరెన్స్, కింద పెడితే డిఫరెన్స్ ఏందనేది ఇప్పుడు డైనమిక్గా మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఒక స్పాన్ తీసుకుంటున్నాను. ఒక స్పాన్ అనే ఎలిమెంట్ తీసుకొని ఐడి వచ్చేసి పారా అని పెట్టుకుంటున్నాను. ఈ స్పాన్ ఎంటీగా క్లోజ్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను హెడ్కి మధ్య ఒక స్క్రిప్ట్ రాస్తున్నాను. ఈ స్క్రిప్ట్లో నేనేం రాస్తానంటే ఈ పారా అనే ఒక ఐడిని రిఫరెన్స్గా చేసుకొని దీని మధ్యలో ఒక కంటెంట్ పెట్టాలనుకుంటున్నాను. సో కాబట్టి మనకి ఏం కావాలి? ఆ రిఫరెన్స్ కావాలి. సో దేని ఎలిమెంట్ అది? స్పాన్ ఎలిమెంట్. కాబట్టి పేరు ఎప్పుడు కూడా ట్యాగ్ని బేస్ చేసుకొని రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుందని అలా రాస్తుంటాము. దట్స్ నాట్ ఎ రూల్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. వాట్ ఐడి వీఆర్ నీడ్ టు టేక్? ఎ పారా. ఈ ఐడిని బేస్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ని మనం ఇక్కడికి తీసుకొచ్చుకున్నాం. ఈ రిఫరెన్స్ తీసుకొచ్చుకున్న ఆబ్జెక్ట్ యొక్క నేమ్ డాట్ ఇన్నర్ HTML ఉంది మనకి, ఇన్నర్ టెక్స్ట్ అనేది ఉంది. ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హాయ్ అని చెప్పని ప్రింట్ చేసాం. హాయ్ అనేది ప్రింట్ చేసాం. ఇప్పుడు మనం ఈ పేజీని ఒకసారి అలర్ట్ తీసేసాము. ఈ పేజీని ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే నథింగ్ టు ప్రింట్. ఎందుకనేది జనరల్గా మీరు ఆలోచించండి ప్రాక్టికల్గా. ఫస్ట్ పైనుంచి ఇలా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఈ స్క్రిప్ట్కి పారా అనే ఎలిమెంట్ ఎక్కడుందో తెచ్చుకోమని చెప్తున్నాం. దీనికి రిఫరెన్స్ తెచ్చుకోమని చెప్తున్నాం. కానీ ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే టయానికి ఈ స్పాన్ అనేది ఇంకా జనరేట్ కావట్లే DOM-లో. ఆ జనరేట్ కానప్పుడు హౌ ఇట్ విల్ బి ఐడెంటిఫై ద పారా ఎలిమెంట్? ఎలా ఐడెంటిఫై చేయగలదు? ఇట్స్ నాట్ ఎ పాసిబుల్. దీన్ని తీసేసేయండి, ఇక్కడి నుంచి తీసేయండి. ఈ స్పాన్ కింద పెట్టండి బాడీ పైన. ఇప్పుడు మనం పేజీలోకి వద్దాము. దెన్ వీ కెన్ రిఫ్రెష్. ఇట్ షుడ్ బి ప్రింట్ ఏ హై. ఎందుకని ప్రింట్ అయింది హాయ్ అనేది? బికాస్ ఆఫ్ DOM ఎలిమెంట్ జనరేట్ అయిన తర్వాత ఈ ఎలిమెంట్ జనరేట్ పైనుంచి ఇలా ట్రావెల్ అవుతున్నాం మనం. ఈ ఎలిమెంట్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో, ఈ స్పాన్ అనే ఎలిమెంట్ ఎప్పుడైతే జనరేట్ అయ్యి DOM-లో ప్లేస్ అవుతుందో ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఈ స్క్రిప్ట్ ఆ ఎలిమెంట్ యొక్క ఐడిని రిఫరెన్స్గా చేసుకొని దీన్ని రిఫరెన్స్ తీసుకొస్తుంది. దీంట్లో ఈ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తాం. ఇన్నర్ టెక్స్ట్కి ఇన్నర్
HTMLకి డిఫరెన్స్ కూడా ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ మీకు లోపల నేను H1 అనే ట్యాగ్ వాడాను డబుల్ కొటేషన్స్లో, అండ్ H1 అనే ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఇక్కడ నా బ్రాండ్ పేరు రాసుకుంటాను, ఊరక తెలుగు IT ట్యుటోరియల్స్ అని చెప్పి రాసేసాను. దెన్ వీ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్కి వచ్చేసి రిఫ్రెష్ చేసి విత్ ట్యాగ్స్ ప్రింట్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఎలిమెంట్ ఇన్సైడ్ విత్ HTML ఫార్మాట్స్తో ప్రింట్ అవ్వాలంటేనేమో వి గో విత్ HTML, ఇన్నర్ HTML అనే ట్యాగ్ వాడాలి. అప్పుడు ఏమైందంటే విత్ HTML ఫార్మాట్ షుడ్ బి అప్లైడ్. ఓకే, దట్స్ క్లియర్ అబౌట్ దట్. ఓకే, సో ఇప్పుడు మనం పైన పెడితే ఏమవుద్ది, స్క్రిప్ట్ కింద పెడితే ఏమైంది అనేది రిఫరెన్స్ తెలిసింది కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం బాడీలో ఉన్న ఒక ఎలిమెంట్ ఏదన్నా మ్యానిపులేట్ చేయాలి ముందుగానే DOM జనరేట్ అయ్యేటప్పుడే అనుకుంటేనేమో వీ కెన్ ప్లేస్ బాటమ్. అలా కాదండి, నేను ఆ ఎలిమెంట్ మీద ఏదన్నా క్లిక్ చేసినప్పుడు జరగాలి, అది తర్వాత జరిగే ఈవెంట్ కదా అనుకుంటే వీ కెన్ రైట్ టాప్. నేను ఇక్కడ ఇంకొకటి రాస్తున్నాను మీకు అర్థం కావడం కోసం, ఇవన్నీ కూడా నేను చేస్తుంది. సో అంటే రేపు ఎప్పుడన్నా మీరు ప్రాజెక్ట్ చేస్తుంటారు, అరే పైన పెట్టాము అది పని చేయలేదు, కింద పెడితే పని చేసింది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది మనకి తెలియకపోతే చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకోసమని నేను ఈ క్లారిటీ ఇస్తాను. ఇక్కడ స్క్రిప్ట్లో చూడండి, నేను ఒక చిన్న ఫంక్షన్ రాసుకుంటున్నాను జావా. ఇవన్నిటి గురించి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఓన్లీ మనం ఇప్పుడు ఏంటంటే ఆ బాటంలో పెడితే ఏమైంది, టాప్లో పెడితే ఏమైంది అనేది మనం చెప్పాలి కాబట్టి వీటిని రాస్తున్నాము. ఓకే, లెట్ ఫంక్షన్ తీసుకున్నాను. ఆ ఫంక్షన్ నేమ్ ఏం పెడుతున్నానంటే సే హలో అనే ఒక ఫంక్షన్ రాశాను. ఈ ఫంక్షన్లో నేను ఒక అలర్ట్ బాక్స్ రాసుకున్నాను. అలర్ట్ అనేది ఎప్పుడు కూడా మెసేజ్ని చూపించడం కోసం, పాపప్ చేయడం కోసం అనమాట. ఆ యూజర్స్ అని చెప్పని పెట్టేసాను. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను కాల్ చేయాలి. ఈ ఫంక్షన్ కాల్ చేయడానికి టాప్లో పెట్టినా ఒకటే, బాటంలో పెట్టినా ఒకటే, నథింగ్ టు వరీ. ఎందుకనంటే ఎక్కడ పెట్టినా ఆ ఫంక్షన్ని తర్వాత DOM జనరేట్ అయిన తర్వాత ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సే హలో అనే ఫంక్షన్ని మనం పిలుస్తున్నాము. అది పైన ఉంటేనేమి కింద ఉంటేనేమి ఎక్కడున్నా ఒకటే, నథింగ్ టు వర్రీ. సో ఒకసారి మనం పేజీలోకి వెళ్ళిపోదాం, రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చిన్న బటన్ వచ్చింది, ఆ బటన్లో టెక్స్ట్ పెట్టలేదు కాబట్టి కనపడలేదు. మనం బటన్కి టెక్స్ట్ కూడా పెడదాం, సే హలో అని చెప్పి రాస్తున్నాం ఆ బటన్ పేరు కూడా. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్కి వచ్చేద్దాం, రిఫ్రెష్ చేసేయండి. ఇక్కడ సే హలో, వెన్ యూ క్లిక్ ద సే హలో ఆ యూజర్స్ అని ప్రింట్ అయింది. ఎందుకని ప్రింట్ అయింది? ఇది టాప్లో పెడితే ఎందుకు పనిచేసింది, ఇందాక ఇది టాప్లో పెడితే ఎందుకు పని చేయలేదంటే, ఇది టాప్లో పెట్టినప్పుడు ఈ ఐడి అనేది జనరేట్ కాకముందే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇట్ షుడ్ బి ఏ ప్రాబ్లం. అందుకని కంపల్సరీ ఐడి జనరేట్ అయిన తర్వాతే ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. బ్లండర్గా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క రిఫరెన్స్ను మనం గెట్ చేయాలి అంటే అది DOM జనరేట్ అయిన తర్వాతే జరగాలి. డైనమిక్గా పేజ్ ఓపెన్ అయినప్పుడే ఎగ్జిక్యూట్ అవ్వాలండి. అలా కాకుండా ఏదన్నా క్లిక్ చేసినప్పుడు జరగాలి అనుకుంటే దీంట్లో ఎగ్జిక్యూట్ చేయండి. కావాలంటే చూడండి, ఇదే దాన్ని నేను కాపీ చేస్తాను. ఇదే దాన్ని కాపీ చేసి ఈ అలర్ట్ జరిగిన తర్వాత ఇక్కడ హాయ్ స్టూడెంట్స్ అని చెప్పి నేను ప్రింట్ చేస్తాను. హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? సో అని ప్రింట్ చేశాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి రెఫరెన్స్కి వచ్చేసి రిఫ్రెష్ చేసేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే హాయ్ యూజర్స్ ఉంది. ఆఫ్టర్ క్లికింగ్ హాయ్ స్టూడెంట్స్ హౌ ఆర్ యూ అని ప్రింట్ అయిపోయింది. సో కాబట్టి ఇట్లా మనం మ్యానిపులేట్ చేయాలనుకున్నప్పుడు క్లిక్ చేసినప్పుడు కాబట్టి ఇది పైన ఉన్నా పర్లేదు, బాటంలో ఉన్నా పర్లేదు. కానీ పేజ్ ఓపెన్ అయ్యేటప్పుడే వెన్ ద పేజ్ ఈజ్ రెడీ, దట్ టైం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మటుకు వీ షుడ్ పుట్ ఇన్ టు ద బాటమ్. సో ఫంక్షన్స్ మనం ఆన్ క్లిక్ అని క్లిక్ చేసినప్పుడు ఇలా మనం ఒక ఫంక్షన్ని కాల్ చేసుకున్నాం కాబట్టి ఇది టాప్లో ఉన్నా ఓకే, బాటంలో ఉన్నా ఓకే. నేను ఈ రెండు లైన్స్ తీసేసి దీన్ని మనం మళ్ళీ బాటంలో కూడా పెడతాము. ఇట్ షుడ్ బి వర్క్స్, నథింగ్ టు వరీ. ఇక్కడ స్క్రిప్ట్లో ఇంకొకసారి స్క్రిప్ట్ పేస్ట్ చేసే బదులు ఈ ఫంక్షన్ ఇక్కడ నుంచి కట్ చేసేసి ఈ స్క్రిప్ట్లోనే ఆ ఫంక్షన్ కూడా మీరు వేసేసేయచ్చు. అంత మాత్రాన పేజీ రన్ అవ్వగానే ఎగ్జిక్యూట్ కాదు, ఫంక్షన్ అది ఫంక్షన్ కాబట్టి పిలిచినప్పుడే పని జరిగింది, పిలవనప్పుడు ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. దట్స్ ఫైన్. సో లెట్ us ఓపెన్ ద పేజ్ మళ్ళీ ఓపెన్ చేసుకుందాం, రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు నేను క్లిక్ చేసినప్పుడే హాయ్ యూజర్స్ వచ్చింది, నథింగ్ టు చేంజ్. ఎందుకని? ఎప్పుడైతే క్లిక్ చేస్తామో పేజ్లో అది కింద ఉన్న బాటమ్ ఉన్న ఆ ఫంక్షన్ ఎక్కడుందో సెట్ చేసుకొని వర్క్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇదంతా మనం సెల్ఫ్ పేజ్లో రాసాం. ఇలా రాయకూడదండి, నేను ఒక ఎక్స్టర్నల్ ఫైల్ రాసుకుంటాను, అది రేపు ఏ ఫైల్లోకైనా నాకు ఉపయోగపడాలి అని అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఈ జావా స్క్రిప్ట్ అనే ఫోల్డర్లో ఒక కస్టమ్ జావా స్క్రిప్ట్ ఫైల్ రాసుకుందాం.
దాని పేరు custom.js అన్నాం. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్లో ఏదైతే మనం కోడ్ రాసామో, ఏది రాసామో ఇప్పుడు కోడ్ అనేది ఇక్కడ ఈ స్క్రిప్ట్లో ఏదైతే రాసామో దీన్ని మొత్తాన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఈ custom.jsలో పేస్ట్ చేసేద్దాం. దట్స్ అంటే స్క్రిప్ట్ ట్యాగ్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. స్క్రిప్ట్ ట్యాగ్ అనేది మనకి అవసరం లేదు. దీన్ని నేను కామెంట్స్లో పెట్టేశాను. ఐ పుట్ ఏ కామెంట్స్ అంటే ఇప్పుడు ఇది పని చేయదు. కానీ ఇప్పుడు పని చేయదు కదా, మనం బయట జేఎస్లో పెట్టేసాము, దాని పాటికి అదే ఎత్తుక్కొని తీసుకొస్తుంది అంటే నథింగ్, ఇట్ షుడ్ నాట్ బి కామన్. ఎందుకనంటే అది ఎలా ఎత్తుక్కుంటుంది, దానికి తెలియదు కదా. మరి దానికి తెలియాలంటే ఆ ఫైల్ యొక్క లింక్ని మనం హెడ్కి మధ్యలో ప్రొవైడ్ చేయాలి. జస్ట్ మీరు స్క్రిప్ట్ అని టైప్ చేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్లగ్గిన్స్ అటాచ్ చేసుకొని ఉంటాం కాబట్టి స్క్రిప్ట్ అని కొట్టగానే స్క్రిప్ట్ సోర్స్ అని చెప్పని వస్తుంది. దానికి ఏం పెద్ద ట్యాగ్ లేదు. స్క్రిప్ట్ ఓపెన్ చేసాం, అది ఇందాక కూడా చేసాం మనం. కాకపోతే స్పెషల్గా ఏంటంటే సోర్స్ ఈక్వల్ టు ఎక్కడుంది ఇక్కడ రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది పిల్లలు చాలా రకాలుగా తప్పులు చేస్తూ ఉంటారు. సో అది మటుకు క్లారిటీ ఉండండి. ఎప్పుడు కూడా వెబ్ అనే దానికి సి డ్రైవా, డి డ్రైవా, ఈ డ్రైవ్ అని తెలియదు, దానికి తెలియదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ వెబ్ అనేది ఇట్స్ ఎక్కడ ఉంటుందో, మనకి ఇంటర్నెట్లో ఒక లొకేషన్లో ఉంటుంది. వాటికి ఎప్పుడు కూడా యూఆర్ఎల్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం స్పెసిఫై చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో డీలో ఉంది, డీలో ఉన్న లేదా డెస్క్టాప్లో ఉన్న, జావా స్క్రిప్ట్లో ఉన్న, ల్యాబ్ 1లో ఉన్న custom.js అనేది రాయకూడదు. మనం ఎక్కడైతే ఉండామో, వేర్ యు ఆర్ స్టేయింగ్, ఎక్కడున్నాం మనం, ల్యాబ్ 1లో ఉన్నాం. ఈ ల్యాబ్ 1లో ఉన్నప్పుడు జావా స్క్రిప్ట్ అనేది ఎక్కడుంది, ల్యాబ్ 1లో జావా జేఎస్ అనే ఫోల్డర్లో ఉంది. సో వెరీ సింపుల్, ఉన్న దగ్గర నుంచి డాట్, మీకు ఇందాక కూడా చెప్పాను, కోడ్ స్పేస్ డాట్ అంటే మీరు ఎక్కడైతే రిసైడ్ అయ్యి ఉన్నారో దాన్నే పాత్గా తీసుకుంటుంది అని. సో కాబట్టి డాట్ పెట్టామంటే అర్థమైంది, నేను ఉన్న దగ్గర నుంచి /, నా పాత్ ఎక్కడ ఆటోమేటిక్గా మీకు ఉన్నాయని చూపిస్తుంది. జావా స్క్రిప్ట్ అనే ఫోల్డర్లో custom.js అనే ఫైల్ ఇలా స్పెసిఫై చేస్తే ఏమైందంటే రేపు మీరు ఏ సర్వర్లో హోస్ట్ చేసినా కానీ మీ వెబ్సైట్ని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, ఈవెన్ దో గుర్తుపెట్టుకోండి, సిఎస్ఎస్ ఫైల్స్ కానీ, జావా స్క్రిప్ట్ ఫైల్స్ కానీ, ఇమేజెస్ ఆల్సో వీ షుడ్ ప్రొవైడ్ ఓన్లీ దిస్ వే ఆఫ్ ది పాత్. దీన్నే మనం ఏమంటామంటే రిలేటివ్ పాత్ అంటాం. ఎక్కడి నుంచి పోవాలనే చెప్పాలి కానీ అబ్జల్యూట్గా మనం సి నుంచి, డి నుంచి, ఈ నుంచి వెళ్ళాలనేది ఎగ్జాక్ట్ పొజిషన్స్ అవి చెప్పకూడదు. అది మేబీ మీ సిస్టంలో ఒకళ్ళు ఈలో ప్రాక్టీస్ చేయొచ్చు, ఒకళ్ళు డీలో ప్రాక్టీస్ చేయొచ్చు. అంత మాత్రాన మనం ఇక్కడ /, జావా స్క్రిప్ట్ / అని రాస్తే మేబీ లోకల్ సిస్టంలో వర్క్ చేయొచ్చేమో, కానీ whenever we can hosting the application, the entire things will be missing. అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ప్రొఫెషనల్గా ఒక కోడ్ రాయాలి అంటే ఇలా మనం ఫోల్డర్ స్ట్రక్చర్ ప్రిపరేషన్ చేసుకొని దాంట్లో పెట్టుకున్న పాత్ని, డాట్ మీన్స్ కరెంట్ లొకేషన్, దాంట్లో ఉన్న జావా స్క్రిప్ట్ అనే ఫోల్డర్లో ఉన్న custom.js అనే ఫైల్ని మనం లోడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు లోడ్ చేస్తే మనకి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈ పారాలోకి ఇది జనరేట్ కాకముందే ఫైల్ ఫెచ్ అవుతుంది కాబట్టి మనకు ఆ కంటెంట్ చూపించలేదు కదా. క్లిక్ చేశాక మెసేజ్ అయితే వస్తుంది కానీ ఫస్ట్ వచ్చే కంటెంట్ రాలేదు. మరి దానికోసం మనం ఏం చెప్పాం, ఇదే కాల్ని టాప్లో కాల్ చేయకుండా బాటంలో కాల్ చేసుకోండి. జనరేట్ అయిన తర్వాత, DOM జనరేట్ అయిన తర్వాత ద పేజ్ షుడ్ బి కాల్. దట్స్ సింపుల్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది కోడ్ రాసేటప్పుడు భలే స్ట్రగుల్ అవుతుంటారు. అంతా కోడ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ అవుతుంటుంది, ఎక్కడ బగ్ చూపించదు, కానీ ఎర్రర్ వస్తుంది. కానీ మీరు కన్సోల్లోకి వెళ్ళి ఎర్రర్ చూస్తే ఆ ఎలిమెంట్ ఫైండ్ కాలేదని చెప్పి మీకు ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. డీబగ్గింగ్ ఎలా చేయాలో కూడా మీకు తెలిసింది. ఇప్పుడు ఇదే కోడ్ని మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇందాకట్లాగానే ఈ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి పైన పెట్టేద్దాం, ఇక్కడ పెట్టేద్దాం, పైన పెట్టేద్దాం. ఎప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆటో సేవ్లో పెట్టుకోండి, మీకు ఇష్యూ లేకుండా ఎప్పటికప్పుడు మనం మోడిఫై చేయగలే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ రన్ చేయగలే మీకు ఇక్కడ కన్సోల్లోకి వస్తే నో వార్నింగ్స్, నో ఎర్రర్స్, ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఏమొస్తుంది, ఏమి రావట్లేదు. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైం పడుతుంది చూసారా, ఎందుకంటే ఆ ఎలిమెంట్ ఫైండ్ కాలేదు కాబట్టి. స్టాప్ చేశాను, మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది చూడండి, మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. custom.jsలో ఇక్కడ ఏమంటుంది, ఈ element.htmlలోకి నేను ప్లేస్ చేయలేను అని చెప్తుంది. ఎందుకని ఆ ఎలిమెంట్ లేదంట, ఇక్కడ ఆ స్పాన్ అనే ఎలిమెంట్ అవైలబిలిటీ లేదని ఇక్కడ ఎర్రర్ చూపించేస్తుంది. మనకి ఎర్రర్ చూపించిందంటే అర్థమైంది, దట్ లొకేషన్, దట్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్. సో కాబట్టి మనం ఇలా ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది మనకి అక్కడ చూపించేసింది. అప్పుడు ఓహో మనం స్క్రిప్ట్ని ఈ పొజిషన్లో అంటే ఈ వర్క్ చేసేటప్పుడు స్క్రిప్ట్ని మనం టాప్లో వాడకూడదు, బాటంలో వాడాలి.
ఇది మనం బేసికల్గా జావా స్క్రిప్ట్ని లింకప్ చేసుకునే విధానం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, custom.jsలో మనం స్క్రిప్ట్ రాసేటప్పుడు స్క్రిప్ట్కి మధ్యలో రాయాల్సిన అవసరం లేదు. When you can write onto the HTML page inside, then we can write the script to script tag మధ్యలోనే జావా స్క్రిప్ట్ కోడ్ని రాయాల్సి వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. బాగా గుర్తుపెట్టుకోండి. పెద్దగా మనం మెమరీలో గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరమే లేదు. జస్ట్ ఇన్లైన్లో మనం స్క్రిప్ట్ రాసేటప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్కి మధ్యలో జావా స్క్రిప్ట్ రాస్తున్నాము. అదే ఎక్స్టర్నల్ ఫైల్ని లింకప్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే అదే స్క్రిప్ట్కి మధ్యలో సోర్స్ అనే ఒక కీని, అంటే ఎస్ఆర్సి అనేది ఒక కీ అనమాట. ఆ యాట్రిబ్యూట్లో మనం పాత్ని స్పెసిఫై చేస్తున్నాం. ఎక్కడ ఉందనేది దానికి సోర్స్ చెప్తున్నాం. అక్కడి నుంచి ఆ ఫైల్ని ఫెచ్ చేసుకొని మనకి వర్క్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద జావా. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రిలేటివ్ పాత్ ఇవ్వటం అలవాటు చేసుకోండి. రిలేటివ్ పాత్ ఇస్తే ఎప్పటికైనా సరే ప్రాబ్లం ఉండదు. అదే అబ్సల్యూట్ పాత్ కనుక మీరు ఇచ్చారంటే ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ రావడానికి, లొకేషన్స్ మారినప్పుడు ఇబ్బంది పడటానికి ఛాయిస్ ఉంటుంది. కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ గివ్, ఎలా ఇవ్వాలి, రిలేటివ్ పాత్లో ఇవ్వాలి. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది అలా రాస్తే మీకు ఇబ్బంది ఉండదు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్నే మనం అసింక్రనైజేషన్ లోడింగ్ లాగా పని చేయాలి అనుకుంటే ఇక్కడ ఇంకొక ట్యాగ్ రాసుకుంటాం, అసింక్ అని చెప్పని రాసుకుంటాం అనమాట. సో అసింక్ అంటే అర్థం ఏంటంటే మొత్తం సింక్ అయ్యిందాకా ఉండి ఎగ్జిక్యూట్ చేయడాన్ని అసింక్రనైజేషన్ అంటాం. దాని డిఫరెన్స్ ఏందో కూడా చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు ఇదే స్క్రిప్ట్ ట్యాగ్ని తీసుకెళ్ళి నేను అసింక్రనైజేషన్ పెట్టిన తర్వాత హెడ్లో ప్లేస్ చేసేసాను. ఓకే, హెడ్లో ప్లేస్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. వై? బికాస్ ఆఫ్, ఎందుకనంటే ఈ పేజ్ మొత్తం లోడ్ అయ్యేదాకా దాకా వెయిట్ చేసి అప్పుడు ఈ custom.js అనే ఫైల్ లోడ్ అవ్వాలి అర్థం. అంటే ఆ మీనింగ్ ఏంటంటే డామ్ మొత్తం జనరేట్ అయిన దాకా వెయిట్ చేయించాలంటే మనం దాన్ని అసింక్ అనే ఫంక్షన్ను మనం యూజ్ చేసుకుంటాం. సో అర్థమైందా? అట్లనే ఒకవేళ మనం డిఫర్ అనేది వాడినా కూడా స్క్రిప్ట్స్ ఏమవుతాయి అంటే మనకి అలానే వర్క్ చేసేది. అది కూడా ఒక టైప్ ఆఫ్ ది లోడ్ ద స్క్రిప్ట్ ఆఫ్టర్ ద HTML. ఇక్కడ కూడా మనం అసింక్ అనే దాని బదులు కూడా డిఫర్ అనేది కూడా వాడచ్చు. ఈ రెండు వాడితే ఏమవుతాయి అంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఎప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ది బాడీలో పెడితే పేజ్ లోడ్ పెర్ఫార్మెన్స్ చాలా ఎగ్జిక్యూషన్ బాగుంటుంది. బాడీ ఎండ్లో పెడితే బాగా గుర్తుపెట్టుకోండి. టాప్లో పెడితే ఏమైందంటే ముందు దాన్ని కాల్ చేసింది. అలా కాల్ చేయడం వల్ల ఏమైందంటే ముందు ఇంటర్వెల్ ఓపెనింగ్ టైం అనేది తక్కువ టైం. ఇప్పుడు డిఫర్ పెడితే చూడండి ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్ కెనాట్ లోడ్ దట్. అదే దీన్ని మనం డిఫర్ తీసేసి ఏం పెట్టుకోవాలి, మనం అసింక్ అనేది కనుక మనం ప్రొవైడ్ చేస్తే ఇక్కడ అసింక్ అనేది బై డిఫాల్ట్ ఇస్ ఎ డిఫర్. మీరు అసింక్ అనేది ప్రొవైడ్ చేస్తే అసింక్రనైజేషన్లో రన్ అయ్యింది కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ చేసి అది డామ్ జనరేట్ అయిన తర్వాత అప్పుడు స్క్రిప్ట్ ఓపెన్ అయింది. అంటే నేను పైనే పెడతాను సార్, నేను అసలు కింద పెట్టను జావా స్క్రిప్ట్ ఫైల్, బట్ నాకు ప్రాపర్గా పనిచేయడానికి ఎటువంటి ఆప్షన్ లేదంటే ఎస్ ఈజ్ దేర్. That is the asynchronization keyword. When you can use the async keyword in JavaScript path, automatically after loading the DOM, it should be called the JavaScript file. That is the asynchronization. Async కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, బెస్ట్ ప్రాక్టీస్ ఏందని ఎవరన్నా మీకు ఇంటర్వ్యూస్లోకి వచ్చి అడిగితే మీరు ఇంటర్వ్యూలో ఇది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి. జావా స్క్రిప్ట్ని టాప్లో ఎలా చేయకూడదు అంటే టాప్లో యాడ్ చేయొచ్చు, కానీ ఏమన్నా ఎలిమెంట్స్ని మనం రిఫరెన్స్ తెచ్చుకునే పని అయితే అవి ఎగ్జిక్యూట్ కావు. ఒకవేళ టాప్లో యాడ్ చేసి అది ఎగ్జిక్యూట్ కూడా కావాలంటే దెన్ వీ కెన్ యూజ్ ద అసింక్. వాట్ అబౌట్ ద బెనిఫిట్ ఆఫ్ అసింక్ అంటే ఆఫ్టర్ జనరేటింగ్ ఆఫ్ ది DOM the Java file should be executed. That is the async function. Okay, async function అనేది దానికోసం వాడుతుంటాం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ప్రాక్టీస్ ఏందని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ జావా స్క్రిప్ట్ ఫైల్స్కి HTML పేజ్కి ఎలా ఇస్తుంటే ద స్క్రిప్ట్ షుడ్ బి మూవ్ ఆన్ టు ద బాటమ్. బాడీలో చివరిని పెట్టుకుంటే దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే DOM మొత్తం జనరేట్ అయింది, ఆ తర్వాత జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు కనుక ఈ పాత్రలు తప్పించారంటే 404 ఎర్రర్ వస్తుంది. 404 అనేది ఏంటంటే ఫైల్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ అనమాట. ఆ లొకేషన్లో మీరు ఇచ్చిన ఫైల్ యొక్క లేదు అని చెప్పడాన్ని 404 అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ JSS అని పెట్టాం, మనం అనుకుందాం JSS అని పెట్టాం. ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేసాం. రిఫ్రెష్ చేస్తే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ కాలేదు.
సో ఇన్స్పెక్ట్ చేసి వెళ్ళాము. ఇక్కడ మనం చూస్తే 1 ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్లో ఏం చెప్తుందో చూడండి. ఇక్కడ డీబగ్గింగ్ చేయాలంటే ఏం చెప్పాం, రైట్ బటన్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అనండి. ఇక్కడ కన్సోల్లోకి వెళ్ళండి. మీకు ఇక్కడ ఫెయిల్డ్ టు లోడ్ ద రిసోర్స్ అంటే ఒక రిసోర్స్ నేను లోడ్ చేయడంలో ఫెయిల్ అయ్యాను. వాట్ అబౌట్ ద ఎర్రర్ అంటే ఫైల్ నాట్ ఫౌండ్. దాని యొక్క ఎర్రర్ కోడ్ యొక్క సింబల్ ఏంటంటే 404. 404 మీన్స్ ఎప్పుడు కూడా సక్సెస్ 200 201 సక్సెస్. ఏదైనా మనం కాల్ చేసినప్పుడు ఒక ఫైల్ని ఆ ఫైల్ సక్సెస్ఫుల్గా రిటర్న్ వస్తే 200 201 వస్తుంది. అదే 400 వచ్చిందంటే ఆ ఫైల్ నాట్ ఫౌండ్ అని అర్థం, ఆ ఫైల్ అక్కడ లేదని అర్థం. అదే 500 వచ్చిందంటే అర్థం ఏంటంటే సర్వర్ నాట్ ఫౌండ్, ఆ సర్వర్ ఎగ్జిక్యూట్ కావట్లేదు అని అర్థం, సర్వర్ ఫెయిల్ అయిందని అర్థం. 400 కోడ్ HTTP 400 కోడ్ మటుకు ఫైల్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ అనమాట. ఇక్కడ మనకు ఆటోమేటిక్ ఏమొచ్చింది, ఫైల్ నాట్ ఫౌండ్ వచ్చింది. వై? బికాస్ ఆఫ్ వీఆర్ గివెన్ ద పాత్ ఈజ్ రాంగ్, దట్ లొకేషన్ ద జావా స్క్రిప్ట్ ఫైల్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్. లెట్ us మూవ్ ఆన్ టు ద వెబ్. ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేయండి. దెన్ ద ఫైల్ ఈజ్ ఎగ్జిస్టెడ్ అండ్ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. సో కాబట్టి ఈ పాత్ రాయటం అనేది మన డెవలప్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది. సో ఈ రోజు మన టాపిక్ లో లింకింగ్ ఎలా చేయాలి, టాప్ లో స్క్రిప్ట్ రాస్తే ఏంది, బాటమ్ లో స్క్రిప్ట్ రాస్తే ఏంది, ఈ స్క్రిప్ట్ రాయటం వల్ల బెనిఫిట్స్ ఏంది అనేది మనం తెలుసుకున్నాము. అలానే ఎలా డీబగ్ చేయాలో కూడా చూసాము. ఇంకా డీబగ్ లో చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం 1 by 1 ముందుకు వెళ్ళేటప్పుడు నేర్చుకుందాము. నెక్స్ట్ టుమారో ఏం చేద్దామంటే వాట్ ఆర్ ద వేరియబుల్స్ అవైలబుల్ అండ్ డిక్లేరింగ్ ఆఫ్ ది వేరియబుల్స్, అలానే ఫంక్షన్ స్కోప్ ఏంది, అట్లనే నాన్ బ్లాకింగ్ స్కోప్ ఏంది, లెట్ కి కాన్స్ట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంది, ఆ వేరియబుల్ యొక్క నేమింగ్ రూల్స్ ఎలా ఫాలో అవుతాము, డేటా టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, వాట్ ఈస్ ద డైనమిక్ టైపింగ్ ఆల్రెడీ మనం చెప్పాము, మళ్ళీ థియరిటికల్ గా చెప్పింది ప్రాక్టికల్ గా చూపిస్తాను. అలానే వాట్ ఈస్ ద హాయిస్టింగ్ అండ్ రీఅసైనింగ్ ద వేరియబుల్స్ ఎలా రీఅసైన్ చేస్తాము, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ టాపిక్ లో నేను డైలీ ఒక్కొక్క టాపిక్ తీసుకుంటాను. ఒక్కొక్క టాపిక్ మీదే వీడియో చేస్తాను క్లారిటీగా. మోర్ లెంత్ చేయను, అప్ టు 30 minutes లోపే ఈచ్ వీడియో చేస్తాను. సో మీరు డైలీ వీడియో ఫాలో అవ్వండి. విత్ ఇన్ ద 30 days కంపల్సరీ మీరు ఫుల్ జావా స్క్రిప్ట్ లో అడ్వాన్స్డ్ లెవెల్లో మీరు వర్క్ చేసే స్టేజ్ లో చెప్తాను, విత్ ఇండస్ట్రీ లెవెల్లో. ఓకే, సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నాకు వీడియో రీచ్ ఎక్కువ అవుద్ది, ఈ వీడియో కంటెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్కి వెళ్ళింది. సో డోంట్ ఫర్గెట్ దట్. బెల్ ఐకాన్ కూడా నొక్కోండి, నేను వీడియో పెట్టగానే మీకు అలర్ట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఎవ్రీడే కంపల్సరీ మీకు వీడియో రిలీజ్ చేస్తాను, ఎక్సెప్ట్ సండేస్. సాటర్డే కూడా రిలీజ్ చేస్తాను వీడియో. పోతే మీరు ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేసే ఇవన్నీ కూడా నేను మండే నుంచి నా వెబ్సైట్లో తెలుగు IT tutorials.com అనే వెబ్సైట్లో నేను డౌన్లోడ్కి లింక్ పెడతాను. ఆ లింక్లోకి వెళ్ళి మీరు ఈ రిసోర్సెస్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేబీ మండే నుంచి అవన్నీ అవైలబుల్లోకి వచ్చేటట్టు చేస్తాను. సో రోజుకి 1 by 1 టాపిక్ మనం మూవ్ అవుతాం. ఓకే, బాయ్.